వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో కీర్తిశేషులు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మనవరాలు, ప్రముఖ ప్రవాస రచయిత్రి శ్రీమతి లలితారాం గారి రచన కుల విద్య గువ్వల నారి వింటారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఒక ప్రశాంతమైన వీధిలో ఆ వారమంతా దసరా పండగ కోలాహలం. ఊరంతా సందడే, కానీ ఈ బ్లూల్యాండ్ వీధిలో భలే పండుగ. వీధి మధ్యలో ఒక మధ్యస్థ పరిమాణం తెల్లటి ఇల్లు. ఆ వీధికి అదే హెడ్ క్వార్టర్స్. దానికి మకుటం చెలికత్తులు లేని పట్టపురాణి సుహాసిని గారు. ఏ సుహి, ఇవాళ నాకేమిటి స్పెషల్ వండావు చెప్పు. నీ దసరా స్పెషల్స్ కోసం నా ఫ్రెండ్స్తో ఏ ప్రోగ్రాం పెట్టుకోకుండా హోళ్ళంతా నాలుకలే అంటూ సాకేత్ ఆమె బుగ్గ గిల్లాడు. హొరేయ్, ఆ ఫోటోలో మీ తాతగారు నీ అల్లరి వేషాలకు నన్ను చూసి కన్ను కొడుతున్నారా, నీ ఇల్లు బంగారంగాను అని నవ్వుతూ సుహాసిని 2 సొజ్జప్పాలు సాకేత్ ప్లేట్లో పెట్టింది. సుహి, మై ముద్దుల మామ, ఇల్లు నువ్వు ముట్టుకుంటే బంగారం అవుతుంది. ఏమిటి వాళ్ళ జోరు ఎక్కువగా ఉంది. ఈ పెసరట్లు కూడా తిని అలా షికార్కెళ్ళి కాలనీ గర్ల్స్కి కొత్త బట్టల్లో నీ షోకులు చూపించిరా. ఈ లోపల బొబ్బట్లు పులిహోర నంచుకోవడానికి జంతికలు చేస్తాను. అసలు పులిహోరలో జంతికలు నంచుకోవడం ఏమిట్రా? సుహాసినికి ఈ పద్ధతి అర్థం కాదు. సో సింపుల్ మామా, నువ్వు పెరుగన్నంలో అరటిపండు నంచుకుని తిన్నట్టే. సాకేత్ డిబేట్లో నెగ్గినట్టు గర్వంగా చూశాడు. ఇంతలో డోర్ బెల్ రింగ్ అయింది. అప్పుడే నీ తాజా ప్రశస్త సుగంధ వంటకీలకాల కోసం కాలనీ జనాలు టిక్కెట్ తీసుకుని క్యూలో వస్తున్నారు మామా అన్నాడు సాకేత్. వంటకీలకాలు కావురా బాబు, వంటకాలు, సుహాసిని నవ్వుతూ అంది. తలుపు తెరిస్తే ఎదురింటి వల్లి మామి ప్రత్యక్షమైంది. సాకేత్ నాలుక కరుచుకున్నాడు. ఆవిడ వయసు సుమారు సుహాసిని వయసే. అందరూ అలవాటు కొద్దీ మామీ అంటారు. ఆమెను పాటి అంటే తమిళంలో బామ్మ అని పిలిస్తే వద్దు వద్దు అంది. తన వయస్సు వారు కూడా ఆవిడ్ని పాటి అనడం మొదలెట్టారట, ముఖ్యంగా సుహాసిని గారు. తంబీ, ఇవాళ ఆఫీసు లేదా? దసరా హాలిడే మేబీ. ఇందా, నీకోసమే కేసరి ఇంకా భక్షణాలు తెచ్చాను. ఎంజాయ్. వస్తాను సుహాసిని మామీ అని ఫుడ్ ఇచ్చేసి త్వరగా అక్కడి నుంచి జారుకుంది. సుహాసిని అంది, తంబి, చెల్లకుట్టి భక్షణం అనుకుంటూ వచ్చింది మీ మామి. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, నువ్వు నా పిండి వంటలే ముందు తినాలి. ఆవిడ వంటలతో కంపేర్ చెయ్యకో. వణక్కాలు ఎక్కువ, వంట తింటాను అని మందలించింది. సాకేత్ నవ్వాడు. తర్వాత ముఖంలో జాలి పులుముకుని, ఓకే మా అమ్మ, నువ్వు మిల్లెట్స్ గింజలతో వేసిన గీటు దాటను. మా నాన్నేమో గ్రామ జీవితం పరమార్థం అని పల్లెటూరులో ఉన్నాడు. అమ్మ ఆయన్ని వదిలి రాదు. నువ్వేమో నా బంగారం, నేను నీకు దాసోహం అంటూ స్నానానికి వెళ్ళాడు. భోజనం అయిన తర్వాత సుహాసిని మనవణ్ణి అడిగింది, ఒరేయ్, నాదో కోరికరా. నువ్వు వర్కులో ఏమో బిజీ ఇప్పుడు హాలిడేస్ కదరా. ఈ మధ్య నీ కోసం యూట్యూబ్లో వంటలు తెగ చూశాననుకో. కొత్త రుచులు, కొత్త చింతకాయ తొక్కే. వీళ్ళకి తెలియనివి మా బామ్మ నాకు నేర్పినవి ఎన్నో తెలుసు. అసలు నువ్వు ఇంత ఒడ్డు పొడవు అంటే ఆ వంటల వల్లేను. అంటే నీ కోరికేమిటి? మళ్ళీ స్తుతించాలా? ఆహాహా, వద్దురా, నేను కూడా యూట్యూబ్లో నా వంటలు చూపిస్తానురా. అది ఎలాగో కాస్త నేర్పరా నాన్న అంది బామ్మ. అబ్బో, గట్టిదానివేమమ్మా. నీకు ప్రతి ఎపిసోడ్కు ఒక కొత్త చీర కొనాలి. సరే, రేపు మార్నింగ్ నువ్వు చేసే దసరా స్పెషల్స్తో నీ యూట్యూబ్ ఛానల్ స్మైల్ విత్ సుహాసిని మొదలు పెట్టేద్దాం. సాకేత్ వెంటనే ఒప్పుకున్నాడు. బామ్మ చిట్కాలతో, కొత్త పాత రంగరింపులతో, పోషక పదార్థాల టిప్స్తో అందర్నీ రంజింపచేసింది. ఆమెకి 1 మాసంలో 5 లక్షల విశ్వాసపాత్రమైన ఫాలోవర్స్ తయారయ్యారు. బ్లూల్యాండ్ వీధికి గ్రీన్ క్వీన్ సుహాసిని. ఆమె సంతోషానికి అవధుల్లేవు. తెలుగులో మాట్లాడి ఆంగ్ల అనువాదం స్క్రీన్ పైన పెట్టడంతో దేశ దేశాల నుండి ఫాలోవర్స్ ఆమెకిప్పుడు. ఆంటీ, మన కాలనీకి పేరు తెచ్చారు, మీరు టీవీ షో చేయొచ్చా ఆంటీ
అంది వీధి చివరి నుండే ఒక జవరాలు. మీరు మన సాకేత్కు కాస్త నేర్పించండి బామ్మగారు సలహా ఇచ్చారు సాకేత్ స్నేహితులు. పాటీ, మీకు తెలుసా, మా వల్లి పాటీ కూడా ఛానల్ పెట్టింది అని బాంబు వేశారు ఆవిడ మనవరాళ్ళు వాణి, హంస. సుహాసిని ముందు పట్టించుకోలేదు. షీ కాంట్ మ్యాచ్ మీ అని నవ్వుకుంది. ఒకరోజు యాదృచ్ఛికంగా వల్లీస్ డాన్సింగ్ రెసిపీస్ ఛానల్ క్లిక్ చేసింది. ఓ మై గాడ్, ఓ మై వెంకటేశ్వర, నాకంటే ఆమెకి ఇంకొక 20,000 మంది ఎక్కువ ఫాలోవర్స్. ఏమిటి ఆమె మాయా అని వీడియోస్ చూసింది తీరిగ్గా ఒకరోజు. అదే ఓ పెద్ద ప్రాజెక్టు లాగా. ఆమె ఛానల్ మొదలుపెట్టి వారం కూడా తిరగలేదు. చూడగా చూడగా అర్థమైంది ఏమిటంటే ఆమె వంటలు సాధారణమైనవే కానీ సహజమైనవి. పైగా ఒక కూరగాయ తీసుకుని పలు రకాల వంటలు ఒకేసారి చెప్తోంది. హైలైట్ ఏమిటంటే ఆవిడ పాటలు. ప్రతి వంట డాన్సింగ్ రెసిపీ, దానికి తగిన పల్లవి పాడుతుంది చివరగా. పాయసాలకు ఇదిగాక సౌభాగ్యమిదిగాక తపము మరి ఇదిగాక వైభవం బికనొకటి కలదా. హల్వాలకైతే కట్టెదుర వైకుంఠము కాణ చైన కొండ తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ. గారెలకి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. ఇలా కీర్తనలు, సాత్విక వంటలు కలిపి అందించింది పాటీ వల్లి. తమ వీధిలో ఇరుగు పొరుగు ఆమె వద్ద కూడుతున్నారు. సాకేత్, మరే నాకో కోరికరా, ఒక మార్నింగ్ టీ తాగుతూ మనవడితో అంది సుహాసిని. ఆ, మళ్ళీ కోరిక? సరే, నీ ఆశలు తీర్చడమే నా ధ్యేయం అన్నాడు మనవడు. నేను చిన్నప్పుడు 10వ తరగతి వరకు సంగీతం నేర్చుకున్నాన్రా. నాకో మ్యూజిక్ టీచర్ని చూసి పెట్టవు? న్యూస్ పేపర్ వెనకాల ముఖం దాచుకుని మరీ మాట్లాడుతోంది బామ్మ. సుహే, అర్థమైందిలే. సాకేత్ నవ్వు దాచేసుకున్నాడు. నువ్వు చక్కగా పాడతావు, హిందీ పాటలు కూడా పాడతావు. మ్యూజిక్ క్లాసెస్ కదా, మన వల్లి మామ దగ్గరే నేర్చుకోకూడదు అన్నాడు. ఇలాంటి వెర్రి సలహాలిస్తే ఇవాళ రాత్రి వంట నువ్వే చేసుకోవాలి. సుహాసినికి కోపం వచ్చింది. హోస్, ఇంతేనా సుహి? నిదానంగా నిరీక్షణ చెయ్యి, చూపిస్తాను నీకు అని సాయంత్రం బామ్మకి విందు భోజనం వండాడు. ఎక్కడ నేర్చుకున్నావురా ఈ కూరలు, ఈ దప్పడము? సుహాసిని ముఖం చాటంత చేసుకుని అంది. నీ దగ్గరే మరి అని హాయిగా నిద్రకు మంచం చేరాడు సాకేత్. సుహాసిని బాల గణేశ అనే సంగీతాచార్యుడి వద్ద మ్యూజిక్ క్లాసెస్ మొదలుపెట్టింది. వంటింట్లోంచి ముమ్మరంగా శ్రీ గణనాథ సింధూర వర్ణ కరుణ సాగర అంటూను, కమల జాదళ విమల సునయన కరివరద కరుణాంబుధే మందరోధారే మోక్షమురారే ఇలాంటి గీతాలు వినిపిస్తున్నాయి. ఆవిడ ఉత్సాహం సాకేత్కు సంతోషాన్నిచ్చింది. వల్లి మామి ఓ రోజు వచ్చి, ఎల్లుండి మా ఇంట్లో పుత్తాండో అంటే తమిళ్ న్యూ ఇయర్ చేస్తున్నామో, భోజనానికి రండి అని పిలిచింది. సాకేత్ ఓకే చెప్పాడు. కానీ బామ్మ వస్తుందా అని సందేహించాడు. వల్లిగారి మాటలు, చేతలు, వంట అవన్నీ తాటాకు చప్పుళ్ళంటుంది బామ్మ. బామ్మది సున్నితమైన మనస్సు, ఆవిడిది వట్టి ప్రతికూల భావమేమో అని నేను అనలేను అనుకున్నాడు. వల్లి మామి ఏర్పాటు చేసిన కొత్త సంవత్సరం పండుగ బాగానే జరిగింది. సుహాసిని స్వతహాగా ధారాళంగా మాట్లాడే మనిషి. ఈ పండుగ సమయంలో నోరే విప్పలేదు, ఒక్కసారి తప్ప. పైగా భోజనం చేసేటప్పుడు లడ్డూని సాకేత్ ప్లేట్లో క్రికెట్ బాల్లాగా డ్రాప్ చేసింది. అవియల్ పిండిలాగా తెల్లగా ఉందేమిటి అంది. సాకేత్ ఇంటికొచ్చిన తర్వాత, సుహా, నీ అల్లరి ఎక్కువ అవుతోంది సుమా అన్నాడు. ఒకసారి బామ్మలిద్దరినీ పెళ్లి థీమ్తో మంచి కొత్త తెలుగు సినిమా వస్తేను మనవలందరూ తీసుకెళ్లారు. బామ్మల్ని పక్కపక్కన కూర్చోపెట్టారు. తర్వాత తెలిసిందేమిటంటే వల్లి మామి సుహాసిని పాప్కార్న్ ప్యాకెట్టు లాగేసుకుందిట. సుహాసిని మరి తక్కువదా,
ఆవిడ వళ్ళీ మామీ తెప్పించుకున్న కూల్ డ్రింక్ కొట్టేసిందిట. వీరిద్దరినీ ఒకే కొమ్మకు పూసిన 2 టొమాటోల్లాగా, పాయసంలో చక్కెరలాగా, డేమన్ అండ్ పితియాస్ లాగా దగ్గర చేయడం ఎలాగబ్బా అంది వాణి ఒకరోజు సాకేత్తో జాగింగ్ చేస్తున్నప్పుడు. ఆ టైం వస్తుందిలే అన్నాడు సాకేత్ కాన్ఫిడెంట్గా. ఒక సాయంత్రం వల్లి మామి సాకేత్ ఇంటికొచ్చింది. సాధారణంగా అతనితో తమిళం, తెలుగు, ఇంగ్లీష్ కలిపి కబుర్లు చెప్తుంది. ఈరోజు మాత్రం సుహాసినితో మాట్లాడాలి అంది. సాకేత్ కాస్త వరి అయ్యాడు. సుహాసిని హాల్లోకొచ్చి వల్లి మామిని బాగున్నారా అంది. సాకేత్, నేనిప్పుడే అలా పార్కుకెళ్ళి ఫ్రెండ్స్ని కలవాలి మామీ, మీరు మాట్లాడుకోండి, మీకు మెడ్రాస్ కాఫీ దొరుకుతుంది బామ్మ దగ్గర అని అక్కడి నుంచి తుర్రుమన్నాడు. తిరిగి వచ్చేటప్పటికి సుహాసిని ముఖం కళకళలాడుతోంది. ఏమిటో విశేషం అడిగాడు వాళ్ళ బామ్మని సాకేత్. విశేషమేరా, వల్లి మామికి నాకు వంటలు వార్పులు హోరెత్తి విసుగు పుట్టాయిరా. ఆవిడికి తమిళనాడు అలవాటే కదా. చెన్నై, కాంచీపురం, మదురై, ట్రిచి, స్వామిమలై వంటి ఊళ్ళకి యాత్రకి రమ్మని పిలిచింది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేనంటే ఎంతో ఇష్టమట. పరిచయం పెంచుకోవాలి అని ప్రయత్నమట. మన వణక్కాల మామి వరహాల మూటేరా. ఇక మేమిద్దరం ఆ పని మీదే ఉంటాం. కిచెన్ మేనేజ్మెంట్ నీదేను. ఓకే ఓకే బామ్మా, సాకేత్ భీమా భవన్ ఓపెనింగ్ అని నవ్వాడు మనవడు చేతిలో గరిట ఆడిస్తూ. కాగల కార్యం దేవతలే తీర్చారు, అమ్మయ్యా అని కూడా అనుకున్నాడు. యాత్ర ప్లానింగ్ తనే చేసి పెట్టాడు సాకేత్. మరో 2 స్నేహితురాళ్ళు, వారి కుటుంబాలు కూడా యాత్రకు వస్తామన్నారు. తోడొస్తారని సాకేత్ స్థిమితపడ్డాడు. బామ్మల ఆనందానికి హద్దుల్లేవు. సుహాసిని ఒక రాత్రి మనవణ్ణి దగ్గరికి పిలిచి, నాన్న నీకొక న్యూసురా, బెంగ పెట్టుకోకు. మీ నాన్న నన్ను గ్రామానికి రమ్మని పిలుస్తున్నాడు. నేను కొడుకు దగ్గర కూడా కొంత టైం గడపాలి కదరా. తీర్థయాత్రల తర్వాత నాన్న దగ్గరికి ఊరికి వెళ్తానే అంది. సాకేత్ నిట్టూర్చాడు. ఓకే మామ్మ, మరి నీకొక న్యూస్ ఉంది నా దగ్గర నుంచి. నేను వల్లి మామి మనవరాలు వాణిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నీకు ఓకేనా మామా? ఆమెకు వంట రాదు అన్నాడు. ఓకేరా, పిల్ల ప్లాటినం, సర్దుకుంటే సరి అంది సుహాసిని. వసంతవల్లరిలో కీర్తిశేషులు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మనవరాలు, ప్రముఖ ప్రవాస రచయిత్రి శ్రీమతి లలితారామ్ గారి రచన కుల విద్య గువ్వల నారి విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.